బ్రేకింగ్ న్యూస్. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్కి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ అసీఫుద్దీన్పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. గత 2 ఏళ్ల నుంచి అసీఫుద్దీన్ ఒక మైనర్ బాలుడిని వాహనంలో బంధించి తీసుకెళ్లి అసహజ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, చెప్పినట్టు వినకుంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేశారు బాలుడి తల్లిదండ్రులు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్కి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ అసీఫుద్దీన్పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, అసలు ఈ చట్టం కింద కేసు ఎప్పుడు నమోదైంది? కౌన్సిలర్ పైన బాలుడి తల్లిదండ్రులు ఎప్పుడు కంప్లైంట్ చేశారు? ఎస్ రాజేష్, ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా జిల్లాలో మొత్తం కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే ఎక్కడైనా సరే పూర్తి స్థాయిలో ఒక పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నటువంటి వారందరూ కూడా చేస్తున్నటువంటి వికృత చేష్టలు ఒక్కొక్కటిగా బయటపడంతో మొత్తం కూడా తలదించుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ జోగులాంబ పట్టణానికి సంబంధించి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేశాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 3వ వార్డు కౌన్సిలర్ గా కూడా అతను ఎన్నికయ్యాడు. అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండేటటువంటి వ్యక్తి ఒక మైనర్ బాలుని దారుణంగా తన కోరికలు తీర్చాలంటూ లైంగిక వేధింపులకు పాటుపడంతో పాటు వాహనంలో తీసుకువెళ్లి పూర్తిగా వేధింపులకు గురి చేసేవాడు. గతంలో చాలా సందర్భాల్లో ఇదే జరిగినప్పటికీ కొంత భయంతో బయటికి చెప్పుకోలేదు బాలుడు. కానీ ఒక్కసారిగా కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పడంతో వీళ్ళంతా కూడా పోలీసులను ఆశ్రయించాడు. మొత్తంగా పోలీసులు రంగంలోకి దిగడంతో పాటు పూర్తి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. మొత్తంగా ఇది నిజమా, ఎప్పుడెప్పుడు జరిగింది, ఏ విధంగా బాలుని ఇబ్బందులకు గురి చేశారన్న క్రమంలో కూడా పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. దీని ప్రకారమే మొత్తంగా ఇదంతా కూడా నిజమని తేల్చినటువంటి పోలీసులు అసదుద్దీన్ ఎవరైతే అసదుద్దీన్ ఉన్నాడో తన పైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతన్ని రిమాండ్ కూడా పంపించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈయన గత 2 సంవత్సరాల నుండి కూడా ఇదే విధంగా మైనర్ బాలిందుని వేధిస్తున్నాడం, అదే విధంగా తను పిలిచిన చోటికి రాకపోతే చంపేస్తానడం మాత్రం అందరూ కూడా పూర్తిగా అంటే ఇతని పైన పూర్తి స్థాయిలో తీవ్ర కోపంతో రగిలిపోతున్నారు స్థానికంగా కూడా. ఎందుకంటే చిన్నపిల్లలకి ఏం నేర్పాలి, చిన్నపిల్లలతో ఏ విధంగా ఉండాలి, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజల అవసరాలను తీర్చాలి. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో సీన్ రివర్స్ అయింది. మొత్తంగా తను ఉన్నటువంటి హోదాను మరిచి ఈ విధంగా లైంగిక దాడులకు పాల్పడడం అనేది పూర్తిగా విరుద్ధం అంటూ కూడా కొంతమంది ముఖ్య ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ ఘటనతో ఒకసారి జిల్లా అంతా కూడా ఉలిక్కి పడిందని చెప్పొచ్చు. మొత్తంగా పోలీసులు అతని అదుపులోకి తీసుకోవడంతో పాటు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శంకర్.